హాయ్ అండి. ఈరోజు నేను మనం బాడీ మెజర్మెంట్స్ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా సరే మనం బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పొడవుని మనమే తీసుకోవాలి కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి మనం తీసుకోలేము కదా, ఇలా ఫ్రంట్ సైడే తీసుకోవచ్చు. ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఉంది నాకు బ్లౌజు, ఇలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు, మనిషి హైట్ని బట్టి కూడా మనము పొడవు పెట్టచ్చండి. ఒక 5 అడుగులు ఉండే వాళ్ళైతే కనుక 14 ఇంచీల వరకు అయితే పెట్టుకోవచ్చు. 14-14.5 ఇంచీలు. అదే ఒక 6 అడుగులు ఉండే వాళ్ళైతే కనుక 15 నుంచి 16 ఇంచీల లోపు ఎంతైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో అలాగే ఎలా రాసుకోవాలో కూడా చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి మనం ఇలా తీసుకోవచ్చు. ఇలాగా మనమే తీసుకునేటప్పుడు షోల్డర్ ఉంది కదా, ఇక్కడ షోల్డర్ ఉంది చూడండి. ఈ పాయింట్ దగ్గర నుంచి టేప్ ఇలా పట్టుకుని, బ్లౌజ్ ఇక్కడికి ఉంది నాకు, ఇలా తీసుకుంటే సరిగ్గా రాకపోవచ్చు. 14.5 ఉందండి. 14.5 ఈ బ్లౌజ్ పొడవు కరెక్టే ఉంది. నేను 14.5 పెట్టుకున్నాను ఈ బ్లౌజ్కి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ పొడవు 14.5 పొడవు, హ్యాండ్ పొడవు ఇది మనకు కావాల్సినంత అండి. ఎంతైతే పొడవు తీసుకున్నామో అక్కడే కరెక్ట్గా లూజ్ కూడా చూసుకోవాలి. చూడండి, ఇది 9 ఇంచులు ఉంది. 9 ఇంచులు ఇదే ప్లేస్లో ప్లేస్లోనే హ్యాండ్ లూజ్ కూడా తీసుకోవాలి. చూడండి, 10.5 ఇంచులు ఉంది. 10.5 లేదు, 5 ఇంచుల పొడవే కావాలి మనకు అంటే హ్యాండ్ పొడవు చూడండి, ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి కిందికి ఇలా చూసుకోవాలి. 5 ఇంచులు లేదా 5.5 ఇంచులు పెట్టుకుంటాను నేనైతే. ఇప్పుడు 5.5 ఇంచుల దగ్గర ఎంత వస్తుందో చూద్దాము. హ్యాండ్ లూజ్ ఎవరికైనా మెజర్మెంట్ తీసేటప్పుడైనా సరే ఇదే మెథడ్డే ఫాలో అవ్వండి. ఇలాగే మెజర్మెంట్స్ అయితే తీసుకునేది ఇలాగే అనమాట. చూడండి, 5.5 పొడవు దగ్గర అయితే 11.5 ఇంచులు వస్తుంది. చేతుల లూజు కనిపిస్తుంది కదా, 11.5 ఇంచుల దగ్గర టేప్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు 11.5 అంటే కొంచెం లూజ్ ఉంటుంది, 11 పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ పొడవు కూడా అయిపోయింది, లూజ్ అయిపోయింది. ఆర్మోల్ రౌండ్ తీసుకునేటప్పుడు ఇలా చూడండి, ఇక్కడ భుజం మీద ఇక్కడ ఎముక ఒత్తుకుంటుంది చూడండి మన చేతికి, అక్కడ కరెక్ట్గా ఉండాలి టేపు. ఇప్పుడు నా బ్లౌజ్ కూడా కరెక్ట్గా అక్కడ కుదిరింది చూడండి, ఇక్కడ ఉంది కుట్టు. ఇలాగ తీసుకోవాలి. మనమే తీసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. చూసారా టేప్ ఎక్కడికి వచ్చిందో? 14 ఇంచుల దగ్గర వస్తుంది. 14 ఇంచులు ఉందన్నమాట. ఇంకా కొంచెం ఇటు సైడ్ రావాలి టేపు. 14.5 వస్తుందండి. ఆర్మల్ రౌండ్ 14.5 వస్తుంది. ఇప్పుడు ఈ సంక లూజ్ చూసుకోవాలి. చంక లూజ్ ఇక్కడ నుంచి డౌన్కి ఇలాగా 3 ఇంచుల దగ్గర చంక లూజ్ వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఇది డౌన్ అనమాట. ఈ ప్లేస్లో మనము చంక లూజ్ చూసుకోవాలి. పదమూడు వస్తుందండి. 13 ఇంచులు చూడండి, 13 ఇంచుల దగ్గర టేపు కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇప్పుడు హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు, చంక లూజు, చంక రౌండ్ అంతా అయిపోయింది. చెస్ట్ లూజు ఇలా పైన వరకు ఇది చెస్ట్ లూజ్ ఎలాగంటే మనము ఇలా తీసుకుంటాం టైట్గా,
మనము కటింగ్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవాలి, అలాగే కట్ చేయకూడదు. పైన వరకు చూడండి ఇలా కరెక్ట్గా ఉండాలి, టేపు క్రాస్ మాత్రం ఉండకూడదు, ఇలా కరెక్ట్గా ఉండాలి. టైట్గా పట్టుకోండి, టేప్ని లూజ్ వదలకుండా టైట్గా ఉండాలి. 34 ఇంచీలు వస్తుంది. 34 ఇంచీలు చెస్ట్ లూజ్ బ్లౌజు. మిడిల్ చెస్ట్ మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను. నాకు మిడిల్ చెస్ట్ కూడా 34 వస్తుంది. నడుం లూజ్ వచ్చేసి 30 ఇంచీలు అయితే కొంచెం సరిపోతుంది, లేదంటే 29.5. 29 అయితే టైట్ అవుతుంది. 29.5 అయితే సరిపోతుందండి. చూడండి 29.5 మనము టైట్గా పట్టుకోవాలి. టైట్గా పట్టుకున్నప్పుడు ఇలా కుదురుతుంది. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ దీనికి ఎంత ఉందో చూద్దాము. ఇలా క్రాస్గా చూసుకోండి. నాకు ఇక్కడికి ఉంది క్రాస్గా 8 ఇంచీలు, అంటే స్ట్రైట్గా 7.5 తీసుకున్నాను. ఇక బ్యాక్ నెక్ రౌండ్ ఎంత పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. మన ఇష్టము, మన కస్టమర్స్ ఒప్పుకున్నంత. కొంతమంది డీప్ తొడగరు, కొంతమంది డీప్ తొడుగుతారు, కొంతమంది మధ్య రకంగా ఇష్టపడతారు అన్నమాట. ఇలా క్రాస్గా చూసుకోవాలి. ఇలా టేప్ని క్రాస్గా తీసుకుని ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంత ఉందో చూపిస్తాము. 10.5 ఉంది, అంటే స్ట్రైట్గా 10 ఇంచీలు పెట్టేశాను. ఇక షోల్డరు మిగిలింది, మొత్తం అంతా అయిపోయింది కదా. చెస్ట్ పొడవు వచ్చేసి చూడండి కరెక్ట్ పాయింట్ 10 లేదా 10.5 పెట్టుకోవాలి. అక్కడ నుంచి కిందకి 2.5 ఇంచీలు తీసుకోవాలి. అంటే 2.5 ఇంచీలు అంటే 1 2 2.5 13 ఇంచీలు. చూడండి 13 ఇంచీలు కరెక్ట్గా సెట్ అయింది. చూడండి 13 ఇంచీలు అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకా క్రాస్ బెల్ట్ మనకు కుట్టిన తర్వాత క్రాస్ బెల్ట్ కూడా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఇప్పుడు ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి తీసుకోవాలి. ఇక్కడ కూడా ఈ కుట్టు ఉంది, ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. ఎముక అనేది టచ్ అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా 15 ఇంచీలు వచ్చింది. 15 ఇంచీలు షోల్డర్. ఇప్పుడు బ్లౌజ్కి సంబంధించిన కొలతలన్నీ అయిపోయాయి. ఈ బ్లౌజ్ని నేను ఇప్పుడు తీసుకున్న కొలతలు కరెక్ట్గా దీన్ని ఎలా కట్ చేసుకోవాలి, అక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎక్కడ ఎంత యాడ్ చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్ బాగా కుదరాలంటే కటింగ్ ఎలా చేయాలనేది వీడియో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ డ్రెస్ కొలతలు ఎలా తీసుకోవాలో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కటింగ్ చూసేయండి. ఈ బ్లౌజ్ కొలతలు కటింగ్ చూసేయండి. బ్లౌజ్ మెజర్మెంట్స్ బాడీ అంటే ఎవరైనా కస్టమర్స్ వచ్చి బాడీ మెజర్మెంట్స్ తీసుకోమంటే రాదు అనకండి. నేను చెప్పినట్టు ఇప్పుడు నేను ఎలా తీసుకున్నానో, నా సొంతంగా నేను ఎలా తీసుకున్నానో మీరు కూడా కస్టమర్స్కి ఇలాగే తీసేసుకోవచ్చు. వేరే విధంగా అయితే ఏం కాదండి. కరెక్ట్గా నేను ఇప్పుడు ఎలా తీసుకున్నానో అలా తీసుకుంటే సరిపోతుంది కస్టమర్స్కి కూడా. ఇప్పుడు కస్టమర్స్ బ్లౌజులు మనం మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఎలా కట్ చేసుకోవాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. అది ఎక్కడ ఎలా యాడ్ చేసుకోవాలి, అలాగే పర్ఫెక్ట్గా కుదరడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా చూసారంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. తొందరగా కూడా స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా టైం పాస్ చేయకుండా త్వరగా కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నేను చెప్పిన బ్లౌజ్ పీసు, ఇది బ్లౌజ్ పీసు, ఇది లైనింగ్ అనమాట. బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా తక్కువగా ఉందండి, 65 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ కొలిచేటప్పుడు ఇలా చూసుకోవాలి. కోర్ అంచు ఉంటుంది కదా, ఇది కోర్ అంచు అంటారు దీని సైడ్ మనము ఇలాగా కొలుచుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూపిస్తాను చూడండి.
ఇలా క్లాత్ ఎంత ఉందో చూసేటప్పుడు సెంటీమీటర్స్లో చూసుకోవాలి. సెంటీమీటర్స్ అంటే ఇవి అనమాట. ఇంచు అంటే ఇవి ఇలా. ఇప్పుడు సెంటీమీటర్స్లో మనం కొలుచుకోవాలి ఇటు సైడ్ నుంచి. ఇది ఎంత ఉందో మీకు చూపిస్తాను. క్లాత్ అయితే 65 సెంటీమీటర్లు ఉందండి. ఈ 65 సెంటీమీటర్లతో నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాం. ఫస్ట్ లైనింగ్ కట్ చేసే ముందు క్రాస్ ఏమైనా ఉందేమో చూసుకోండి. నేనైతే స్కేల్ తీసుకోవట్లేదు, మీరు స్కేల్తోనే మార్క్ చేసుకోండి. నాకు ఇలాగే అలవాటు అయింది కాబట్టి ఇలాగే కట్ చేస్తాను. ఇప్పుడు ఇది క్రాస్ తీసేసాను కదా, ఒక హాఫ్ ఇంచ్, కరెక్ట్గా హాఫ్ ఇంచ్ చాలండి. మరి ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఇలా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటూ, ఇలా మార్క్ చేసిన తర్వాత బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోండి. బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో చూడండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచీలు. 14.5 ఇంచీలకి హాఫ్ ఇంచు కలిపి 15 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. 15 ఇంచీలు మార్క్ చేశాను. ఇటు సైడ్ కూడా క్రాస్ రాకుండా ఉండేందుకు ఇటు సైడ్ కూడా కొంచెం దూరంలో 15 ఇంచీలు మార్క్ చేసుకోండి. తర్వాత ఈ 2 చిన్న గీతల్ని ఒక లైన్ గీసేయండి. ఇలా లైన్ గీసిన తర్వాత షోల్డర్ వెడల్పు మార్క్ చేసుకోవాలి. ఇది 15 ఇంచీలు కదా షోల్డరు. 15 ఇంచీల షోల్డర్ని మనం 3 భాగాలు చేయాలన్నమాట. ఇది 15 ఉంది కదా, దీంట్లో 3 భాగాలు అంటే 5 ఇంచీలు వస్తుంది. దీన్నే మనము ఇక్కడ పెట్టుకోవాలి. 5 ఇంచీలు ఇంతే. ఎంతైనా సరే ఇప్పుడు మనము షోల్డర్ వెడల్పు మనం మార్క్ చేసుకుంటాం కదా, బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు షోల్డర్ తీసుకుంటాం కదా, దాంట్లో 3 భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు నా షోల్డర్కి ఇంత వచ్చింది చూడండి, 15 కదా, దీన్ని 3 భాగాలు చేసుకోవాలి. ఇలాగా చూడండి. ఇలాగ 3 భాగాలు చేసుకుని మార్క్ చేసుకోండి. ఇలా చేశారంటే కనుక పర్ఫెక్ట్గా మీకు షోల్డర్ ఎంత పెట్టాలనేది అర్థమవుతుంది. అలాగే ఏ బ్లౌజ్కి ఎంత షోల్డర్ పెట్టాలనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ పద్ధతి ఉండాలి. అదే బ్లౌజ్ పెట్టి కట్ చేసేటప్పుడు మాత్రం మీరు బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకోండి. ఈ లూజ్కి 5 ఇంచీలే చాలండి, మరి ఎక్కువైతే వద్దు. ఇప్పుడు 34 ఇంచీలు చెస్ట్ లూజ్ కదా, 34ని 4 భాగాలు చేస్తే కనుక 8.5 అవుతుంది. 8.5 17 చూడండి. 17లో సగము 8.5. ఈ 8.5ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత 2 ఇంచీలా లేదంటే మనకు 1.5 ఇంచా ఎంత కావాలో అంత ఖర్చు. ఇలాగా తర్వాత ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే 5.75 తీసుకోవాలి. 5.75 తీసుకుని ఇలాగా ఎల్ షేప్లో మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా 5.75 తీసుకోండి. 6 ఇంచీలు ఎందుకు తీసుకోకూడదు అంటారా, మనము ఆర్మల్ రౌండ్ ఎంతైతే ఉంటుందో అంత దానికి సరిపడా మాత్రమే ఇక్కడ మనం డౌన్ తీసుకోవాలండి. ఎక్కువ అయితే కష్టం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.2 తీసుకోవాలి. 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే కుట్టేటప్పుడు 1 పాయింట్ అటు ఇటు కుట్టుకున్నా సరే సరిపోవాలనేసి 1.2 తీసుకోవాలి. 1.2 తీసిన తర్వాత ఈ పై నుంచి 2.5 ఇంచీలు వదిలేయండి. ఇటు నుంచి కూడా 1 ఇంచు వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ రౌండ్ చేయండి ఇట్లా. ఇంతే, చాలా సింపుల్. మనము ఆ స్కేల్ ఈ స్కేల్ వెతకాల్సిన అవసరమే లేదు. ఇలాగా మీరు కట్ చేసుకోవచ్చు. స్కేల్ అవసరమే లేదు మనకు. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 29.5 కదా, నడుము లూజ్ వచ్చేసి 29.5. ఇప్పుడు మీకు ఆర్మోల్ రౌండ్ 14.5 ఉందా లేదా చూద్దాం ఉండండి. అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వదిలేసి 7.2 రావాలన్నమాట. 7.5 వస్తుంది. ఇది ఎక్కువ అవుతుంది చూడండి. 7.5 వస్తుందండి. ఇది ఎక్కువ అవుతుంది అనమాట. 15 ఇంచులు వస్తుంది ఆర్మోల్ రౌండ్. మనకు కావాల్సింది 14.5 కాబట్టి
దీన్ని 5:30కే చేసుకుందాము. ఇప్పుడు 5:30 5:30 ఉంది కదా, 5.2 చేసుకుందాం. ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.2 మార్క్ చేసుకోండి. అదే 2:30 దగ్గర నుంచే డౌన్ చేసుకోండి. ఇక్కడ ఇలా కలిపేసేయండి. ఇప్పుడు చూసుకోండి 7.2 వచ్చిందా లేదా, అంటే 14:30లో సగము 7.2 అనమాట. 7.2 వస్తుందా లేదా చూసుకోండి. మెయిన్ పాయింట్ ఇదేనండి, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆర్మోల్ రౌండ్ దగ్గర 7.2 వచ్చింది. ఇక ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంతేనండి ఆర్మోల్ రౌండ్. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 29:30 అంటే 30 అనుకోండి. 1/2 ఇంచు మనము తీసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 30 అంటే 7:30 దగ్గర ఒక మార్క్ ఇచ్చాను. 1 ఇంచ్ ఒక మార్క్. ఈ 1 ఇంచ్ ఎందుకంటే ఇక్కడ టక్స్ పెట్టినప్పుడు ఈ 1 ఇంచ్ అంతా తగ్గిపోతుంది, ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 2 ఇంచులు పైన 2 ఇంచులు వదిలాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచులే వదులుతున్నాను. ఇలాగ మార్క్ చేసుకొని లైన్ గీసేయండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు క్రాస్గా 10:30 ఉండాలి కాబట్టి ఫస్ట్ షోల్డర్ వెడల్పు తీసుకుంటున్నాను. షోల్డర్ వెడల్పు వచ్చేసి 2.2 ఉండాలి కుట్టిన తర్వాత, అంటే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. 3 ఇంచులకి మార్క్ చేసిన తర్వాత క్రాస్గా 10:30 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, లేదు ఇలాగ తీసుకున్నా కూడా 10 ఇంచులు వస్తుంది. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు వచ్చింది కదండి, ఈ 2 ఇంచుల్ని ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు. నెక్ డీప్ కావాలన్నప్పుడు ఇలాగ మనము ఎక్కువ మార్క్ చేసుకోవాలి. చాలా సన్నగా ఉండాలి అంటే కనుక పైన ఎంత అయితే తీసుకుంటామో కింద వైపు కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ గీసేద్దాము. తర్వాత దీంట్లోన మనకు ఇక్కడ నుంచి రౌండ్గా రావాలి. ఇలాగా ఇది ఎగ్ షేప్ వస్తుందండి, చాలా నీట్గా బాగుంటుంది. రౌండ్ అయితే ఇలా వస్తే కనుక డీప్ నెక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఈ రౌండ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేద్దాము. మార్కింగ్ అంతా అయిపోయింది కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. కటింగ్ చేసేటప్పుడు మీరు ఒకసారి అంతా మనం మార్కింగ్ చేసిందంతా ఒకసారి సరి చూసుకోండి. నేనైతే చెప్పాను కాబట్టి మీకు కరెక్ట్గా ఉంది, చెప్తూ మీకు కట్ చేసి చూపిస్తున్నాను కాబట్టి కరెక్ట్గా ఉందనేసి ఇక నేను మళ్ళీ చెక్ చేయను. మీరు కొత్తగా నేర్చుకునేవాళ్ళు కాబట్టి ఒకసారి అంతా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఈ మార్కింగ్లో కట్ చేసుకోవాలి. ఇలాగ ఇక్కడ చిన్న మార్క్ ఇలాగ, ఇది చెస్ట్ లూజ్ అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎంత పెట్టుకోవాలనుకున్నాము వీడియోలో 5.5 ఇంచీలు. 5.5 ఇంచీలకి 1 ఇంచ్ ప్లస్ చేసుకోండి. 5.5 ఇంచీలు పొడవు అనుకున్నాం కదా, కింద ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసిన తర్వాత 5.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, మొత్తం 6 ఇంచులు వస్తుంది. ఇక్కడ ఈ గీత నుంచి పైకి ఇలాగా 6 ఇంచులు వస్తుంది. 6 ఇంచులకి మార్క్ చేసుకోండి. హ్యాండ్ డౌన్ అంటే ఈ సంకలూజ్ ఎంత ఉండాలనుకున్నాం 13 ఇంచులు కదా, 6.5 దగ్గర మార్క్ చేసుకుందాము. 6.5. ఇప్పుడు 7.2 రావాలి. ఇలా తీసుకున్నామంటే 7.2 ఎక్కడికైతే వస్తుందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ప్లస్ గుర్తు వస్తుంది. ఇలా ఇదే అండి, ఇంకేమీ అవసరం లేదు. హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కుట్టిన తర్వాత కూడా ముడతలు అనేవి ఏమి ఉండవు. చూడండి, ఇది హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు. ఇలా ఇప్పుడు డౌన్ ఎంత వచ్చిందో చూపిస్తాను. 2.5 వచ్చింది చూడండి. ఈ హ్యాండ్కి డౌన్ వచ్చేసి 2.5 వచ్చింది. దీన్ని కట్ చేస్తున్నాను.
చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అందుకని ఆ మాత్రం వస్తుంది. అదే 38 నుంచి అయితే కనుక బ్లౌజ్ 38 ఉంటే ఇంకా డౌన్ వచ్చేసి బాగా కిందికి వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు క్రాస్ కావాలంటే క్రాస్ కటింగ్, స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ కటింగ్ అండి. మెయిన్ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను స్ట్రైట్ కటింగే చేస్తున్నాను. స్ట్రైట్ కటింగ్ అయినా చేసుకోవచ్చు, క్రాస్ అయినా చేసుకోవచ్చు, సరిపోతుంది లైనింగ్ అయితే. కాకపోతే మెయిన్ క్లాత్ తక్కువ ఉంది. మెయిన్ క్లాత్ 65 ఇంచెస్ 65 పాయింట్సే ఉంది కాబట్టి సరిపోదు. క్రాస్ కటింగ్కి ఎలాగైనా సరే ఒక 10 పాయింట్లైనా ఎక్కువగా ఉండాలి క్లాత్. ఇక్కడ చూడండి, నేను ఎందుకు ఇలా వదిలాను అంటే బాడీ మెజర్మెంట్ కదా మనం తీసుకున్నది, బాడీ మెజర్మెంట్ కాబట్టి 1/2 ఇంచు వదులుకోవాలి. 1/2 ఇంచు కాకపోయినా ఒక 3 పాయింట్లు 2 పాయింట్లైనా వదలాలన్నమాట స్టిచ్చెస్కి. ఇలాగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ మీదుగా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కటింగ్ అయితే. చూడండి, ఇక్కడ యువతల సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. కరెంట్ పోయింది, కరెంట్ పోతూనే ఉందండి, అందుకని కటింగ్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఇది మార్క్ చేశాను కదా, పక్కన పెట్టేద్దాం బ్యాక్ పార్ట్. లేదు, ఖర్చు, ఈ ఖర్చుని కూడా ఇక్కడే మార్క్ చేద్దాం. 2 ఇంచులు కదా, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసం మార్క్ చేసుకుందాము. 13 ఇంచులు అనుకున్నాం కదా కొలతలు తీసుకున్నప్పుడు, 13 ఇంచులు. అదే 13 ఇంచులు ఇక్కడ మార్క్ చేస్తున్నాను. 13. ఇలా స్ట్రైట్ లైన్ గీసేద్దాము. ఇలా స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత ఫ్రంట్ రౌండ్ వచ్చేసి 7.5 తీసుకుందాం. 7.5 అంటే ఇలా క్రాస్ చూసినప్పుడు 8 రావాలి. ఫ్రంట్ రౌండ్ 7.5 ఇలాగా. ఇప్పుడు ఇది మార్కింగ్ అయిపోయింది, రౌండ్ మార్కింగ్. క్రాస్ బెల్ట్ కోసం నేను ఇప్పుడు ఈ రౌండ్ కింద నుంచి 3.5 లేదా 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ గ్యాప్ 4 ఇంచులు ఉండాలన్నమాట. ఈ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత ఉండాలి టక్స్ కోసం అంటే 3 ఇంచులు గ్యాప్ ఉండాలి. తర్వాత 2 ఇంచులు టక్ వెడల్పు ఉండాలి. పొడవు వచ్చేసి 2.5. ఇలాగా మీరు మార్క్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా క్రాస్ చేసుకోండి. ఇది పొడవు అన్నమాట, ఈ బ్లౌజ్ పొడవు చూడండి ఇంత. ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది. ఇక కట్ చేస్తున్నాను. కట్ చేసే ముందు చూడండి, ఈ ఆర్మోల్ రౌండ్ వైపు ఇలా కొంచెం షేప్ తీయాలి. ఒక 1/2 ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇంతే. ఇక దీన్ని కట్ చేస్తున్నాను. ఇది స్ట్రైట్గా ఉన్నా కూడా బాగుంటుందండి, ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఫ్రంట్, ఇప్పుడు ఇక్కడ 3, 4, 7 అవుతుంది. 7.5 రావాలి. అంటే ఒక 1/2 ఇంచ్ ఇటు జరుపుదాము. కొంచెం ఫ్రంట్ పార్ట్ లూజ్ బాగుంటుంది అనమాట. అంటే ఈ కప్స్ దగ్గర టైట్గా కూర్చోకుండా లూజ్గా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకోసం నేను ఒక 1/2 ఇంచ్ జరిపాను. ఇక్కడ జరిపాను చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్. అప్పుడు కప్ దగ్గర చాలా నీట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక రౌండ్ కట్ చేస్తాను. ఇక దీన్ని వచ్చేసి ఇలా కట్ చేసుకోండి. ఇది కుట్టిన తర్వాత నేను తొడుక్కొని చూపిస్తానండి టుమారో. ఇది ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే కరెంటు సరిగా ఉండట్లేదు. 3 రోజుల నుంచి కరెంట్ అయితే సరిగా ఉండట్లేదు, వర్షం వచ్చి.
ఇక్కడ ఒక డాట్, ఇక్కడ అంతేనండి. ఇక క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చెప్తున్నాను. ఇంత క్లియర్గా ఇంత ఈజీగా కటింగ్ అయితే చూపిస్తున్నాను కదా మీకు. ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ చేయడం వల్ల వీడియోస్ అనేవి ముందుకు వెళ్తాయి. ఓకేనా? 2 ఇంచులు ఉంది, మొత్తం కలిపితే 2.5 ఉంది. ఇటు సైడ్ వచ్చేసి 4 ఇంచులు ఉంది. అంటే ఇటు 3.5 తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి 4 చాలు, కొంచెం ఒక 1/2 ఇంచు పైకున్నా పర్లేదు. ఓకేనా? ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకుందాము. క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలి చూపిస్తున్నాను. ఒక సైడ్ ఏమో 3.5 అదే స్ట్రైట్ లైన్తో ఇలా మార్క్ ఇచ్చుకుందాము. ఇటు సైడ్ వచ్చేసి 4.5 ఇంచులు మార్క్ చేశాను. ఇప్పుడు 3 ఇంచుల దగ్గర డౌన్ ఇచ్చుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. క్రాస్ బెల్ట్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా కొంచెం కుట్టిన తర్వాత ఈ సైడ్స్ కొంచెం మిగులుతుంది, మిగిలినా పర్లేదు, కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది క్రాస్ బెల్ట్. మీకు కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. 34 ఇంచెస్ చెస్ట్ లూజ్ బ్లౌజు. ఇది అందరికీ ఇదే సెట్ అవుతుందని నేను చెప్పటం లేదు. 34 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉన్నంత మాత్రాన నడుము లూజ్ తేడా ఉండొచ్చు, హ్యాండ్ లూజ్ తేడా ఉండొచ్చు. కాకపోతే మీరు సరిదిద్దుకోవాలన్నమాట కటింగ్ చేసేటప్పుడు. మీ సైజుని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇదే సైజు ఎవరికైనా ఉంటే కనుక బాగా యూజ్ అవుతుందనేసి వీడియో చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మెయిన్ క్లాత్ కట్ చేసి పెట్టి నేను కరెంట్ వచ్చాక కుట్టేసి మీకు తొడుక్కొని చూపిస్తాను. అంతవరకు వేరే వీడియో అంటే మన వీడియోస్లోనే వేరే ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన వీడియోస్ చూసి, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వస్తాయి. ఓకే, ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను.